మంచి వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది అంటారు మా గురువుగారు. అదెలా సాధ్యం సార్? నా ప్రకారంగా నేను చాలా మంచోడిని, నీ ప్రకారంగా నువ్వు చాలా మంచిదానివి. అలా ఎలా జరుగుతుంది అంటే, దీన్ని సింపుల్గా డీకోడ్ చేయాలంటే ధర్మం. చాలా చోట్ల మనం వింటూ ఉంటాం, వాట్ ఈస్ దిస్ ధర్మ? ధర్మానికి నిలువెత్తిన నిదర్శనం అంటే ఎవరు? శ్రీరామచంద్రుడి. లైఫ్లో ఏదైనా డౌట్ వస్తే రామాయణంలో రాముడు ఏం చేశాడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే అది ఎగ్జాక్ట్లీ నీ జీవితంలో అప్లై చేసుకుంటే దట్ ఈస్ ద ధర్మం. బట్ మనం ఉంటుంది కలియుగం. అధర్మం ఫుల్గా ప్రెవలెంట్గా ఉన్న టైంలో నేను మంచోడిని అని ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్న టైంలో ధర్మాన్ని ఎలా ఫాలో అవ్వాలి? ఇప్పుడు దెర్ ఈజ్ తండ్రి ధర్మం, తల్లి ధర్మం, అలాగే కూతురు ధర్మం, కొడుకు ధర్మం, పత్ని ధర్మం, అలాగే భర్తది కూడా ఒక ధర్మం. ఇలాగా ఒక్కొక్క పాత్ర కూడా ఒక ధర్మం ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టేసే అసలు ధర్మానికి రూల్ బుక్ ఏంటంటే నీ కాన్షియస్నెస్, నీ మనస్సాక్షిగా అర్థమైపోతుంది కదా. నువ్వు అబద్ధం ఆడావా, మోసం చేసావా, రాజకీయం చేసావా, లేకపోతే ఎవరి వెనకైనా సరే కుళ్ళు కుతంత్రాలు చేసావా తెలిసిపోతుంది కదా. అంతకంట పెద్ద చెక్ లిస్ట్, లిక్మస్ టెస్ట్ ఏది అవసరం లేదు. సో నీ ప్యూర్ కాన్షియస్నెస్ తోటి జీవితాన్ని గడిపినప్పుడు నీకంతా మంచి జరుగుతుంది. దట్స్ ఆల్ ఇట్ ఈస్. లివ్ యువర్ లైఫ్.